అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. పరమహంస గారి యొక్క జీవిత చరిత్రలో మరి గోబీ పువ్వు దొంగతనం అనే శీర్షిక కింద ఆయన ఆశ్రమంలో గురు శిష్యుల సంబంధంతో ఎలా ఉండేది అని మనం తెలుసుకుంటున్నామండి. వీళ్ళు అక్కడ ఎంత యూనిటీగా ఉండేవారు, ప్రజల యొక్క సహాయ సహకారాలు అనేవి వీళ్ళకి ఎలా ఉండేవి, ఇవన్నీ మనం తెలుసుకున్నాము. అలాగే వీళ్ళ గురువుగారు అలాంటి పనులు, పెద్ద పెద్ద కార్యక్రమాలు పెట్టుకున్నప్పుడు ఆయన ఎంతో ఉత్సాహంగా పనిచేసేవారు. ప్రతి విషయంలోనూ కూడా దగ్గరుండి చూసుకునేవారనమాట. రెండో అంతస్తులోనండి బృందగానం అంటే సంకీర్తనం జరుగుతుంది. పక్కన హార్మాని మధ్యలో వాయిస్తూ ఉంటారు. దాన్ని మెచ్చుకుంటూ వింటూ ఉంటారండి నృత్యేశ్వర గారు. ఎందుకు అంటే ఆయన సంగీత జ్ఞానం అంత సునిశితం, అంత పరిపూర్ణం. వాళ్ళు శృతి తప్పింది. వెంటనే గురుదేవులు వంట వాళ్ళను వదిలేసి ఆ సంకీర్తన బృందంలో చేరిపోతారండి. మళ్ళీ కూడా శ్రావ్యత అనేది ధ్వనిస్తుందనమాట. అప్పుడు వాళ్ళందరూ కూడా సరిగ్గా వాయిస్తారు. సామవేదంలోనండి సంగీత శాస్త్రాన్ని గురించి ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన విషయాలు ఉన్నాయి. భారతదేశంలో సంగీతాన్ని, చిత్రకళను, నాటకాన్ని దివ్య కళలుగా పరిగణిస్తారు. శాశ్వత త్రిమూర్తులైన ఆ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మొట్టమొదటి తొలి సంగీతకారులండి. విశ్వనర్తకుడైన నటరాజ రూపంలో ఉన్న ఆ శివుడు విశ్వానికి సృష్టి, స్థితి, లయాల ప్రక్రియలో అనంత ప్రకారాల ఆ తాళాల లయల్ని సృష్టించినట్టు, బ్రహ్మ తాళాలు వాయించినట్టు, విష్ణువు మృదంగం వాయించినట్టు పవిత్రమైన గ్రంథాల్లో చెప్పడం జరిగిందండి. జ్ఞానానికి అది దేవత అయిన ఆ సరస్వతి తంత్రి వాద్యాలన్నిటికీ తల్లి అయిన వీణను చేతపట్టి వాయిస్తున్నట్లుగా చిత్రించడం జరిగిందంట. విష్ణువు అవతారాల్లో ఒక్కడైన కృష్ణుడు పిల్లంగోవి ఊదుతున్నట్టు హిందూ కళల్లో కూడా చిత్రించారు కదా. దాని మీద అతడు మాయాజాలంలో సంచరించే మానవ ఆత్మల్ని తమ నిజమైన నివాసానికి తిరిగి రమ్మని పిలుస్తున్నట్టుగా ఆనంద పారవస్యం కలిగించే ఒక పాటను ఆ శ్రీకృష్ణుడు ఆ ఫ్లూట్‌తో వాయిస్తాడండి. హిందూ సంగీతానికి ఆధారభూతమైనవి రాగాలు లేదా సంగీత స్వర గ్రామాలండి. 6 మూల రాగాలని 126 జన్య రాగాలుగా విడిపడ్డాయి. వాటిని రాగిణులు అంటే భార్యలు, పుత్రులు అంటారు. ప్రతి రాగానికి కనీసం 5 స్వరాలుంటాయి. ప్రధాన స్వరం వాది లేదా రాజు. అది అనుషంగిక స్వరం. సమవాది లేదా మహామంత్రి. సహాయక అనువాది లేదా సేవక స్వరాలు. విరుద్ధ అంటే వివాది, శత్రుస్వరం. ఇలాగా 4 వాటిని విడగొట్టారండి. మూలరాగాల 6 కూడా ప్రతి ఒక్కదానికి రోజులో ఒక నిశ్చిత సమయానికి, సంవత్సరంలో ఒక నిశ్చిత ఋతువుకి ఒకానొక విశిష్ట శక్తిని చేకూర్చే అధిదేవతకు కూడా పొసుగుదల అనేది ఉంటుంది. ఆ విధంగా హిందోళ రాగం అదేంటంటే విశ్వ ప్రేమ భావాన్ని కలిగించటానికి వసంతకాల ఉషోదయాన వింటారండి. రెండోది దీపక రాగం. దయాభావాన్ని మేల్కొల్పడానికి వేసవి కాలంలో సాయంత్రం పూట ఆలపించడం అనేది జరుగుతుంది. మూడోది మేఘరాగం. ధైర్యం కలిగించటానికి వానాకాలంలో మిట్ట మధ్యాహ్నం ఆలపించేవారంట. నాలుగోది భైరవ రాగం. ప్రశాంతత సాధించటానికి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో పొద్దుట పూట వినిపించేదండి. ఐదోది శ్రీరాగం. పరిశుద్ధ ప్రేమను పొందటానికి శరదృతువుల్లో మునిమాపు వేళల్లో గానం చేయటానికి అది నిర్దిష్టమైనది. ఆరవది మాల్కోసు రాగం. అదేంటి అంటే శౌర్యం రేకెత్తించటానికి చలికాలం అర్ధరాత్రి వేళల్లో వినేవారంటండి. మరి ఈ రాగాలకి మన జీవితానికి ఉన్న సంబంధం మీకు అర్థమైందని అనుకుంటాను. మిగతాది రేపటి క్లాస్‌లో తెలుసుకుందామండి. అప్పటి వరకు అందరికీ కూడా ధన్యవాదాలు. థాంక్ యూ ఫర్ వాచింగ్.